వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఈరోజు సెకండ్ మోడల్ పేపర్. ఈ సెకండ్ మోడల్ పేపర్లో కూడా మరొక 40 క్వశ్చన్స్ని నేను మీకు అందివ్వబోతున్నాను. ఈ యొక్క మోడల్ పేపర్స్ సిరీస్లో భాగంగా నిన్న ఫస్ట్ మోడల్ పేపర్ పూర్తయింది. ఈరోజు సెకండ్ మోడల్ పేపర్. అండ్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కేవలం జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మాత్రమే నేను మీకు అందిస్తున్నాను. ఇది గమనించగలరు. ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ ఎం వెంకయ్య నాయుడు. నెక్స్ట్, భారతదేశపు శాస్త్రీయ నృత్యాల ప్రధాన మూలం నాట్య శాస్త్రం రాసిన వారు ఎవరు? ఆన్సర్ భరతముని. ఇక్కడ మరొక విషయం మీరు గమనించండి అండి దయచేసి. ఒకటి ఏంటంటే మనకు స్టాటిక్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అంటే స్టాటిక్ అంటే ఏంటంటే ఇంకొక 5 ఏళ్ళైనా సరే, ఇంకొక 10 ఏళ్ళైనా సరే దానికి ఆన్సర్ అదే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, భారతదేశపు శాస్త్రీయ నృత్యాల ప్రధాన మూలం నాట్య శాస్త్రం రాసిన వారు ఎవరు? భరతముని. ఇంకొక 10 ఏళ్ళైనా సరే దీనికి ఆన్సర్ ఇదే అవుతుంది, దీనికి మారదు. బట్ దేనికైతే ఆన్సర్స్ మారుతాయో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా ఈయన వెంకయ్య నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన ప్లేస్లో ఎవరైనా వేరే ఆయన వచ్చారనుకోండి, ఆయన నెక్స్ట్ ఆ పదవి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం దీన్ని అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది గమనించండి దయచేసి, ఎందుకంటే ఇవి కొంచెం ఓల్డ్ బిట్స్ అనమాట. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మ్యాక్సిమం ఓల్డ్ బిట్స్ అంటే స్టాటిక్ బిట్స్ ఎక్కువ ఇస్తారు కనుక నేను వీటిని నేను మీకు అందిస్తున్నాను. నెక్స్ట్ మోడల్ పేపర్ నుంచి కుదిరితే బిట్స్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడానికి నేను మీకు ప్రయత్నిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ శతాబ్దం నాటికి వివిధ భాషలలో భారతీయ భాషలలో సాహిత్యం అపారంగా వృద్ధి చెంది స్వతంత్ర రూపం సంతరించుకుంది? ఆన్సర్ 20. నెక్స్ట్, గాంధీజీ 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన చారిత్రక స్థలం ఏది? ఆన్సర్ క్రాంతి మైదాన్. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో ఆలయ పట్టణమైన శ్రీ పెరంబదూర్ ఎవరి జన్మస్థలం? ఆన్సర్ రామానుజుడు. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి యూనిడో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వియన్నా. నెక్స్ట్, 1961లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాపించిన పీటర్ బెన్సన్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ బ్రిటన్. నెక్స్ట్, కంప్యూటర్ ప్రోగ్రాంలో వచ్చే దోషాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ బగ్. నెక్స్ట్, డిబిటి సంక్షిప్త రూపం ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్, భారతదేశంలో ప్రైవేట్ రంగంలోని మొదటి ఓడరేవు ఏది? ఆన్సర్ పిపావావ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం వచ్చి స్వతంత్ర ఉద్యమంలో భారతీయులకు సహకరించిన బ్రిటిష్ జాతీయుడు ఎవరు? సిఎఫ్ ఆండ్రూన్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రమండలానికి అపోలో 2 నౌకలో ప్రయాణించి చంద్రునిపై కాలు మోపిన మొదటి వ్యక్తిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ రికార్డు సృష్టించాడు. అయితే ఇది ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1969. నెక్స్ట్, దేశంలో పర్యావరణాన్ని, వన్యజాతి వృక్ష జంతు జలాలను కాపాడటం, మెరుగుపరచడం ప్రభుత్వ విధిగా పేర్కొంటూ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ నిబంధనను చేర్చారు? ఆన్సర్ 48A. నెక్స్ట్, ప్రపంచంలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్న జంతు జాతులలో ఎన్ని జాతులు భారతదేశంలోనే ఉన్నాయి? ఆన్సర్ 172. నెక్స్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ CIL ఎక్కడ ఉంది? ఆన్సర్ మైసూర్. నెక్స్ట్, మహావివరము అని దేనిని అంటారు? ఆన్సర్ పుర్రె అడుగు భాగంలో ఉండే రంధ్రమును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో క్లోమ రసంలో ఉండే ఎంజైములు ఏవి? దీనికి మనకు రైట్ ఆన్సర్ ABCD. సో ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎమైలేస్, లైపేస్ అన్నీ కూడా మనకు ఉండే ఎంజైములు క్లోమరసంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆకులు, ఫలాలు రాలుటలో ప్రభావం చూపే హార్మోన్ ఏది? ఆన్సర్ అబ్సిసిక్ ఆమ్లం.
నెక్స్ట్ ఒక కంటితో సూదిలోకి దారం ఎక్కించడం కష్టం. ఎందుకు అంటే 2 కళ్ళు కలిపి త్రిపరిమాణ ప్రతిబింబాన్ని ఇస్తాయి కాబట్టి దూరాన్ని గ్రహించడం సులువు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన ఆడపిల్లల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇందిరా ప్రియదర్శిని బేబీ కిట్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ రాజస్థాన్. ఇక్కడ ఇటీవల అంటే ఇది 2024 కాదండి, ఇది గమనించండి, ఇది కొంచెం ఓల్డ్ అని చెప్పాను కదా, సో అలా. నెక్స్ట్ మోడల్ పేపర్ నుంచి ఖచ్చితంగా నేను మీకు అలాంటి పర్టికులర్ బిట్ గురించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను మీకు ప్రయత్నిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, గుర్రపు అవశేషాలను కనుగొన్న హరప్ప నాగరికత ప్రాంతం ఏంటి? సూర్కటోడా. ఇలాంటి వాటి గురించి మనకు పెద్దగా భయం లేదు, ఎందుకంటే మోడల్ పేపర్స్ ఎన్ని చేస్తే మనకు అంత గ్రిప్ వస్తుంది ఇలాంటి బిట్స్ అనమాట, ఎందుకంటే ఇవి స్టాటిక్ అంటారు ఇలాంటి వాటిని. నెక్స్ట్ వీటికి ఆన్సర్స్ చేంజ్ అవ్వవు ఇంకొక 5 years అయినా కూడా. నెక్స్ట్ బుద్ధిని ప్రథమ గురువులు ఎవరు? ఆన్సర్ అలరక రుద్రక. నెక్స్ట్ కింది వాటిని జతపరచుము. మొఘల్ రాజులు సమాధుల ప్రదేశాలు ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఇచ్చినట్టుగా బాబర్ది కాబూల్, నెక్స్ట్ అక్బర్ది సికందర్, నెక్స్ట్ షాజహాన్ ఆగ్రా, నెక్స్ట్ జహాంగీర్ వచ్చి లాహోర్. A2 B1 C4 D3. నెక్స్ట్ 1917లో జస్టిస్ పత్రికను ప్రచురించిన సంస్థ ఏది? దక్షిణ భారత ప్రజల సంఘం. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి అని ఇచ్చారు ఇక్కడ. మనకు వేవెల్ ప్లాన్ వచ్చి 1945, క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చి 1946, ఆగస్ట్ ఆఫర్ వచ్చి 1940, క్రిప్స్ మిషన్ వచ్చి 1942. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని పరిశీలించి సరైన సమాధానాలను గుర్తించండి అని ఇచ్చారు. భారతదేశ జనాభా 1901 నుంచి 2011 వరకు వృద్ధి రేటు 407.64% నమోదైంది. 2001 నుంచి 2011 వరకు దేశ జనాభా వృద్ధి రేటు 17.64% ఉంది. అంటే వార్షిక వృద్ధి రేటు 1.64% నమోదైంది. నెక్స్ట్ 2011లో భారతదేశంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటు 27.75%గా మేఘాలయ రాష్ట్రంలో నమోదు కాగా, అత్యల్ప జనాభా పెరుగుదల రేటు 0.58% నాగాలాండ్ రాష్ట్రంలో నమోదైంది. సో అన్నీ కూడా మనకు రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ ఇనుము శాతాన్ని బట్టి ఇనుమును 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది కాగా, క్రింద పేర్కొన్న వాటిలో ఏ ఇనుము రకం భారతదేశంలో ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ హేమలైట్. ఇది ఇందులో 60 నుంచి 70% పాటు ఇనుము ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే, కింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించని అని అడుగుతున్నాను. బొగ్గు సాంద్రతను బట్టి ఆంథ్రసైట్, బిట్యూమినస్, లిగ్నైట్ మరియు ఫిట్గా విభజించవచ్చు. నెక్స్ట్ ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానం మరియు బొగ్గు దిగుమతిలో 4వ స్థానంలో ఉంది. భారతదేశంలో లభించే బొగ్గు గోండ్వానా యుగానికి చెందినది. భారతదేశంలోని బొగ్గు నిక్షేపాలలో 3/4 వంతు భాగం దామోదర్ రివర్ నుంచి లభిస్తుంది. సో అన్నీ కూడా మనకు రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ భారతీయ రైల్వేల నిర్మాణం మరియు వృద్ధిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. మన దేశంలో మొదటి రైలు మార్గాన్ని 1853లో ఏప్రిల్ 16న ముంబై నుంచి థానే వరకు 34 కిలోమీటర్లు నిర్మించారు. ఇక్కడే మనకు 4 బిట్స్ ఉన్నాయి. 1 మొదటి, 2 ఈ డేట్, 3 ముంబై నుంచి థానే, 4 34 కిలోమీటర్లు. సో 4 బిట్స్ మనకి ఇక్కడే కనపడుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ప్రస్తుతం భారతీయ రైల్వేలు ఆసియా 2వ స్థానం, ప్రపంచంలో 4వ అతిపెద్ద వ్యవస్థ కలిగి ఉంది. ఇక్కడ కూడా మనకు ఇంకొక బిట్, ఇక్కడ ఒక బిట్ అనమాట, 4వ అతిపెద్ద వ్యవస్థ ప్రపంచంలో. సో అలా. నెక్స్ట్ మొదటి 3 స్థానాల్లో వరుసగా USA, రష్యా, చైనా, ఇవి కూడా బిట్సే అనమాట. సో అలా ఇవన్నీ, సో అన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ ఓజోన్ పొరను కరిగించే పదార్థాలను విడుదల చేయుటను
తగ్గించుటకు అనుసరించవలసిన నియంత్రణ విధి విధానాల గురించి ఏ విశ్వ అంగీకారం తీసుకుంది? ఆన్సర్ మాంట్రియల్ ప్రోటోకాల్. నెక్స్ట్, జాతీయ పర్యావరణ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలలో చేర్చనిది ఏది అంటే ప్రపంచ స్థాయిలో ఓజోన్ పెరుగుదలను పర్యవేక్షించడం అనేది ఇందులో చేర్చలేదన్నమాట. ముఖ్యమైన పక్షి అభయారణ్యంగా ప్రకటించబడిన ఘరానా చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్, స్మార్ట్ అనే పదానికి వివరణ ఏంటి అంటే సింపుల్, మారల్, అకౌంటబుల్, రెస్పాన్సిబుల్ అండ్ ట్రాన్స్పరెంట్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే జతపరచుమని ఇచ్చారు ఇక్కడ. ఐర్లాండ్కి వచ్చి మనకు రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి గురించి గ్రహించాం మనము. తర్వాత అమెరికా నుంచి మనము స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ గురించి మనం తీసుకున్నాము. ఆస్ట్రేలియా నుంచి ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తీసుకున్నాము. కెనడా గవర్నర్ల నియామకం. నెక్స్ట్, A1, B2, C3, D4. నెక్స్ట్, భారతదేశంలో జరిగే అన్ని వివాహాల రిజిస్ట్రేషన్ నమోదు తప్పనిసరిగా జరపాలని సుప్రీంకోర్టు ఏ కేసులో ఆదేశించింది? ఆన్సర్ సీమా వర్సెస్ అశ్విన్ కుమార్. నెక్స్ట్, రాష్ట్ర విధాన మండలిని ఏర్పాటు చేయడం లేదా రద్దు చేసే విధానం ఏంటి అంటే రాష్ట్ర శాసనసభ 2/3 మెజార్టీతో ఆమోదించిన తర్వాత పార్లమెంట్ సాధారణ మెజార్టీ చట్టం ద్వారా చేయొచ్చు అనమాట. నెక్స్ట్, IRDA లైసెన్స్ పొందిన బీమా కంపెనీ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కంపెనీ ఇంటిగ్రేటెడ్ రిస్క్ ఇన్సూరెన్స్ ఇటీవల ఏ రాష్ట్రంలో మే అన్నపూర్ణ ప్రోత్సాహక పథకం ప్రారంభించింది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంకు యొక్క గుణాత్మకమైన పరపతి నియంత్రణలో ఏది చేరదు? ఆన్సర్ మోతాదు అవసరములో మార్పు. నెక్స్ట్, ప్లానింగ్ ఫర్ ద ప్యూర్ అను గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ BS మిన్హాస్. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ పథకంకు సంబంధించి ఈ కింది వాటిలో సరైంది ఏది అంటే ప్రతి కుటుంబానికి 5 లక్షల మేర ఆరోగ్య బీమాను అందించడం. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన మోడల్ పేపర్ 2 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ఈ యొక్క సిరీస్ కొనసాగుతుంది. అండ్ ప్రతిరోజు ఇలాంటి ఒక 40 బిట్స్ నేను మీకు అందిస్తాను. మనకి ఇంకా చాలా టైం ఉంది, బట్ సమయం ఉంది అని మీరు దయచేసి అజాగ్రత్త పడకండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ని మీరు పూర్తి చేయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.